మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో 19వ వార్డులో కాంగ్రెస్ నాయకులు గడప గడపకు తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోమల ఉపేందర్ గౌడ్ ఆధ్వర్యంలో కరపత్రాలను పంపిణీ చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా పథకాలు అందకపోతే నేరుగా మంత్రితో మాట్లాడి వారికి న్యాయం చేసే బాధ్యత తమదేనని నాయకులు ప్రజలకు భరోసా ఇచ్చారు. ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు, గ్యాస్ లేని వాళ్ళు ఉంటారు, ఇందిరా మిల్లు అనో ఇంకేదో ఏదో పెన్షన్ రాని ఉంటారు కదా. మీకు ఉన్నాయి పక్క వదిలిపెట్టి రాని ఏమైనా ఉంటాయి, మాకు ఇవి రాలేదని రాసి ఇలా సెల్లెం పెట్టి సంతకం పెట్టి మాకు ఇవ్వండి. ఆదివారం సోమవారం అక్కడ మన లేకపోతే గ్యాస్ కానీ లేకపోతే పెన్షన్ కానీ లేని వాళ్ళు ఉంటారు కదా. మీకు లేనిది ఏదంటే ఇంకా రాసి ఆదివారం సోమవారం పరిశ్రమలు సార్ ఎందుకు పనిచేయరా? నేను ఒక నేనే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఇంటికి వెళ్ళి మీరు నమ్మి ఓటేసాం కాబట్టి మీ సమస్యలు తీర్చడానికి మేము అందరం కాంగ్రెస్ పార్టీ సరేనా? చదవమాను ఏంటో చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్యారంటీ ప్రజాపాలన గ్యారంటీ పథకాలు మన ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగిందో ఆ పథకాలు ప్రజలకు అందేలా మన ప్రియతమ నాయకులు కార్మిక శాఖ మంత్రి వర్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, అలాగే పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు గడపకు ప్రతి ఇంటింటికి తిరుగుతూ మేము ఒక పాంప్లెట్ కొట్టియడం జరిగింది. దీని ద్వారా ప్రజలకు ఏమేమి అందలేవో ఉచిత విద్యుత్ కానీ, గ్యాస్ సబ్సిడీ కానీ, ఇంకా రేషన్ కార్డుల ఎవరెవరికి రావట్లేదో పెన్షన్లు కానీ, ఇలాంటి స్కీములు చాలా ఉన్నాయి. ఈ స్కీములు ఎవరికి రావట్లేదో వాళ్ళు ఈ ఫామ్లో వాళ్ళకు వస్తే వస్తండి, లేకుంటే రాలేదంటే రాలేదని పెట్టండి. అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ 27 నెలల పరిపాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు ఏమేమి జరిగింది అనేది ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఈ ఫామ్ నింపి ఇవ్వాలని, ఇది మన ఇక్కడ ఇన్ఛార్జీలు అయినటువంటి మన సొత్కు సుదర్శన్ కానీ, మన ఆకారం రమేష్, మంకు రమేష్, మాయ తిరుపతి వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ 19వ వార్డు నడుస్తుంది. ఈ ప్రోగ్రాం ప్రతి 24 వార్డులకు ప్రతి గడప గడపకు తిరగడం జరుగుతుంది. ప్రజలకు నేరుగా మన వివేక్ వెంకటస్వామి గారు అందేలా చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని, ఈ స్కీమ్ను ప్రతి ఒక్కరికి అందాలి. నేను ఏ వార్డుకి వెళ్ళినా ఎక్కడ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఎలాంటి ఇబ్బందులు ప్రజలకు పడద్దనే ఉద్దేశంతో సారు ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం.